రోజు ఒకే విధంగా గుగ్గిలైతే తినం గదా! డైలీ ఒక పిరకడైతే డైలీ మంచి శనగలైతే వాడుతూ ఉంటానండి. మంచి శనగల్లో చాలా ప్రోటీన్ ఉంటుంది. మళ్ళీ 2 రకాలు, 3 రకాల గుగ్గిళ్ళు రకరకాలుగా చేసుకుంటూ ఉంటామండి. ఒకే విధంగా కాకుండా. చూడండి ఇవి రాజ్మా గింజలు గూడా మంచిగా ప్రోటీన్ ఉంటుంది. వీటి వల్ల లాభాలు కూడా కావాలంటే గూగుల్‌లో చెక్ జేయండి. నేను ఒకటే రకం కాకుండా 2, 3 రకాలు మిక్స్ చేసి కూడా గుగ్గిలైతే వండుకుంటాను. ఈరోజు ఈ 2 రకాలతో గుగ్గిలైతే చేసుకోవాలి అనుకుంటున్నాను. మనం గుగ్గిలు చేసుకునే ముందు కొంచెమే ఉప్పు వేసుకొని, వీలైనంత వరకు తాలింపు లేకుండానే తినడానికి ట్రై చేయండి. పచ్చి ఉల్లిపాయలు కట్ చేసి సన్నగా కలుపుకొని తినండి. ఇంకా టేస్ట్‌గా ఉంటుంది. లైట్‌గా ఉప్పు, కారం కలుపుకోండి. అంతేగాని తాలింపు పెట్టడానికి ఎక్కువ దూరంగా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే మళ్ళీ మనం తాలింపు వేయటం వల్ల మళ్ళీ ఎక్కువ క్యాలరీస్ యాడ్ అవుతూ ఉంటాయి. మనకి వెయిట్ లాస్ చేస్తున్నాం కాబట్టి నూనెకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి. నూనె తక్కువ తినడానికి ట్రై చేయండి. ఈ విధంగా ఒకరోజైతే గుగ్గిలైతే వండుకొని తింటూ ఉంటాను.